చూపియాను ఇట్లా పగిలిపోయింది ఇది అని చెప్పు. రాత్రి పావుతక 10 గంటలకు 10 అవుతుంది దగ్గర అంతే. ఏమనిపించింది మీకు మరి? భయం అనిపించింది, ఒకటే భయం అయింది. అంత ఎప్పుడు భయపడలేదు. రాత్రి ఇంట్లో పడినట్టు నిద్ర లేదు, ఏం లేదు రాత్రి అంతా. అదే మేము చచ్చిపోయే వాళ్ళము, వెనకాల ఉంటే మా అదృష్టం బాగుండి మేము అటు ముందు వైపు ఉండడం వల్ల మేము బతికి బయటపడడం. తీగలు సార్ మన ప్రమాదంలో బయటపడడం ముందున్నాం కాబట్టి మనకు ఏం కాలేదు. వెనకాల వచ్చేదైతే అందరం చనిపోయేటోళ్ళు ఉంది. ఎంత కూడా పలిగిపోయింది, లైట్ పోయింది, టీవీ అన్నీ అందరూ చిన్నపిల్లగాళ్ళు మనకు వాళ్ళని పట్టుకుని ఉన్నారు. ప్రమాదం తప్పింది మీ కొద్దిలో. ఏం చేస్తారు మీ దగ్గర కాలేదండి. అందరూ అన్నం తింటాను. అప్పుడే మా బాబు వచ్చిండు, అన్నం పెడతాను. ఈ పిల్లలు వేసుకొని 2 పిల్లలు, ఒక 2 బాబులే ఆడ కూకొని ఉంది. పిడుగు పడంగానే అసలు ఉలిక్కి పడ్డారు అందరూ. ఉలిక్కి పడి అసలు ఎక్కడ పడ్డది ఏందని, మన ఇంట్లోనే పడ్డది, మన ఇంట్లో పడ్డదని మా బాబు అంటాడు. అన్నా కానీ అసలు ఎక్కడ పడ్డదని చూస్తే బయటకు వచ్చి చూస్తే ట్యూబ్లైట్ మొత్తం ముక్కలు బయటకు వద్దంటే అన్నీ ఇయ్యే చిన్కారాలు అయ్యే ట్యూబ్లైట్ బలిగి లైట్లు బలిగి అన్నీ అసలు బయట రావేది కాకుండా అసలు ఎట్ట అప్పటికప్పుడు లైట్లు వేద్దామంటే కరెంట్ లేదు, ఏం లేదు. ఇంట్లో కరెంట్ లేదు, ఏం లేదు. మొత్తం ఖరాబ్ అయింది. అసలు బయట టీవీ పోయింది, ఫ్రిడ్జ్ పోయింది, మళ్ళీ దండాలన్నీ తిరిగినాయి. కలెక్షన్ అక్కడ దాకిస్తే అందులో ట్యూబ్లైట్లు లైట్లన్నీ పోయినాయి. ఫ్యాన్ ఒకటి పోయింది.